సమస్యను పరిష్కరించిన బోయింగ్ వ్యోమగాములను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్టార్ లైనర్ సురక్షితమే అని చెప్పింది. కానీ నాసా అందుకు అంగీకరించి ఖాళీగా తిరుగు పయనమై న్యూ మెక్సికోలోని వైట్ శాండ్స్ స్పేస్ హార్బర్ లో సురక్షితంగా కిందకు దిగింది. సునీతా విలియమ్స్ కు మరికొంతకాలం నిరీక్షణ తప్పలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న ఇద్దరు వ్యోమగాములను తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ తో ఫాల్కన్ 9 రాకెట్ ను గత ఏడాది సెప్టెంబర్ 28న ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ నుంచి ప్రయోగించారు. సెప్టెంబర్ 29న సాయంత్రం 5:30 అది ఐఎస్ఎస్ తో అనుసంధానమైంది. ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ పూర్తి కాగానే క్రూ 9 మిషన్ లోని నాసా వ్యోమగామి నిక్ హగ్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ అదే రోజు రాత్రి 7 గంటల తర్వాత ఐఎస్ఎస్ లో ప్రవేశించారు. హగ్, గోర్బునోవ్ 2025 ఫిబ్రవరిలో భూమిపైకి తిరిగి రానున్నట్టు నాసా ఆ సమయంలో ప్రకటించింది. సుదీర్ఘకాలం అక్కడే చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్, విల్మోర్ వీరితో పాటు అదే మిషన్ లో భూమిపైకి చేరుకోనున్నారని పేర్కొంది. వీరిని తీసుకొచ్చేందుకు క్రూ డ్రాగన్ వ్యోమ నౌకలో 2 సీట్లను ఖాళీగా ఉంచినట్టు తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ తో పాటు మిగతా ఇద్దరు వ్యోమగాములు తిరిగి భూమిపైకి రావాల్సి ఉండగా మరోసారి అది వాయిదా పడింది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అంతరిక్షంలో ఉన్న సమయంలో సహోద్యోగులతో కలిసి సునీతా విలియమ్స్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు.